క్లబ్ సభ్యులంతా సమాజంలో అవసరతలు గుర్తించి దానికి అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అలయన్స్ క్లబ్లకు మంచి గుర్తింపును తీసుకొని రావాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజు, ఎన్ఆర్ వీల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, పాస్ట్ గవర్నర్లు వనుము శ్రీనివాస్, కొవ్వూరు మున్రెడ్డిలు పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ గోవిందరాజు అధ్యక్షత వహించగా టీడీపీ నాయకుడు మాసుమేను గంగయ్య ముఖ్య అతిథిగాను, గౌరవ అధ్యక్షులుగా ఎన్ఆర్ వీల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనుము శ్రీనివాస్, గవర్నర్ పెంకే గోవిందరాజు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నూతన క్లబ్ ప్రెసిడెంట్ మద్దా వికాస్, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ కొత్త శ్రీరాములచి, పాస్ట్ గవర్నర్ కొవ్వూరు మున్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా అతిథులు గంగయ్య, గోవిందరాజు, డాక్టర్ వెంకటేశ్వరరావు, వనుము శ్రీనివాస్ మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ ప్రతిష్టను నిలబడింప చేసే విధంగా ఆ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా క్లబ్ జేసీ లక్ష్మీ నాగేంద్ర జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో సతీష్, లక్ష్మీ నాగేంద్ర, బాల త్రిపుర సుందరి, కిరణ్, సుభద్ర, దొడ్డి వీరేంద్ర, వనుము ఉపేంద్ర, కాకరపల్లి శ్రీనివాస్, వివిధ క్లబ్స్ నుండి విచ్చేసిన సభ్యులు, ఎంఎల్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. మరి వికాస్ గారు మంచి ప్రెసిడెంట్. ఆయన మరి స్టేట్ లెవెల్లో ఒక మంచి గుర్తించి ఆయన మంచి పోస్ట్ కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి మరి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్కి ఒక ప్రెసిడెంట్గా మరి తను ఉండడం కూడా మా అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఈ ఇయర్ కూడా మరి వికాస్ ఆధ్వర్యంలో మరి కాకినాడలోనే మంచి క్లబ్గా పేరుంటుందని, మంచి సర్వీస్ చేస్తూ వికాస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తాడని, మరి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ద్వారా మంచి అవార్డు తీసుకోవాలని ఆశిస్తూ మరి స్టేజ్ మీద చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకెళ్లాలని, ఈ చిన్న ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనమందరూ కలిసి ఒక మంచి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వికాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో చేత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది. ఇండియన్ ఆర్గనైజేషన్ ఇక్కడ నుంచి మనకి ఎలాబరేట్ చేస్తూ అదర్ కంట్రీస్లో కూడా ఈ ఆర్గనైజేషన్ పెంచుతూ ఉన్నాం. అంటే దగ్గరగా ఒక 10 దేశాల్లో ఈ ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది. ఫిలిప్పీన్స్లో ఉంది, పాకిస్తాన్లో ఒక క్లబ్ మాత్రం ఉంది. అక్కడ పాకిస్తాన్లో, నేపాల్లో 2 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, అలాగే శ్రీలంకలో ఉన్నాయి, జర్మనీలో మనం రీసెంట్గా క్లబ్ స్టార్ట్ చేసాము. అలా ఇప్పుడిప్పుడే మొత్తం పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చెన్నైలో ఎక్కువ జరుగుతున్నాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నై ఏరియాలో ఎక్కువ మంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవడానికి, లీడర్షిప్ ట్రైనింగ్ 10 రోజులు తీసుకుంటారు. ఒక్కసారి 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఏ విధంగా హౌ టు బికమ్ ఏ లీడర్, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది ఈ అలయన్స్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వెళ్తుంది. కాకినాడలో కూడా పెట్టాలని అనుకుంటున్నాము. కొంచెం టైం తీసుకుని కాకినాడలో కూడా ఈ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాము. అలాగే మైసూరులో ఒక ఆయన మొన్ననే రీసెంట్గా 400 గజాల సైట్ ఇవ్వడం జరిగింది ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను గవర్నమెంట్ నుంచి విజయవాడలో కూడా మన ఆంధ్రాకి సైట్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి కూడా అయితే మాత్రం మన స్వాతి హెల్పింగ్ నుంచి అయితే మాత్రం మనకి వాళ్ళ ఇస్తే మన సొంత క్లబ్ వాళ్ళు మన 10 ఇవ్వాలనే భావంలో ఉన్నాం. ఇప్పుడు మన కాకినాడ నుంచి అయితే మన క్లబ్ నుంచి స్టార్ట్ చేయాలని రేపే మంచిగా చూసుకుని రేపో ఎల్లుండా ఏ రోజన్నది ఆయన చెప్తారు. ఆయన స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ నెలాఖరులోపు ఈరోజు 22వ తారీఖు ఈ నెలాఖరుకల్లా మనతో పాటు మనం ఎలాగే కడతాం, మనతో పాటు మన కాకినాడ నుంచి కట్టినోళ్ళు కూడా ఒక 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరితో కూడా నెలాఖరుకల్లా మనం చేయాలని చెప్పేసి కాకినాడ చూస్తే రాజమండ్రి నుంచి కూడా వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు కూడా చేసి పెడతానని చెప్పారు. అది కూడా నెక్స్ట్ సండే కూడా రాజమండ్రి వెళ్ళవలసి ఉంటుంది, ఇంకా చెప్పలేదు. మరి ఈ రకంగా మీరు అందరూ ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను ఈ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్లో చేరడం అనేది ఒక 3 సంవత్సరాలు
ముందు మన అలాగే వనం ఉపేంద్ర గారి ద్వారా సాధ్యమైంది. క్లబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు గారు మరియు వనం శ్రీనివాసరావు గారు చాలా సపోర్టివ్గా నిలిచారు. అంటే ప్రతిదానికి ఇప్పుడు కూడా చూస్తున్నాను, ప్రతిదానికి ఏంటంటే వెన్నంటే ఉండి చాలా చాలా అంటే చాలా సపోర్టివ్గా నిలిచారు. సో వాళ్ళిద్దరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది నేను జాయిన్ అవ్వకముందే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీం సెక్రటరీగా ఉన్నాను కాబట్టి అందులో నాకు అందరితో చాలా స్నేహభావంతో కలిగి ఉన్నాను. అందరూ ఏంటంటే చాలా చిరునవ్వుతో ఉండే టీం ఇది. ఏదైనా సేవా కార్యక్రమాలు అంటే ముందుగా ఉంటుంది. స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే సేవా కార్యక్రమాలకి మంచి పేరున్న క్లబ్ అన్నమాట. పెట్టుకుని మొన్న కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలో మనకి కాకినాడ పార్లమెంట్లో దాదాపు ఒక 5 అసెంబ్లీ తిరుగుతున్నాయి కాబట్టి అందులో ఒక సభ్యుడిగా చూడాలని నా కోరిక. అదేవిధంగా తమ్ముడు ఈ రోజున ఈ నూతనంగా ఎన్నికైన తమ్ముడికి మరియు మా నా తరపున మాత్రం నేను త్వరలో ఈ యొక్క సభ్యుడిగా చేస్తానని మాటిస్తున్నాను. అలాగే ఈ సేవా కార్యక్రమంలో కూడా నా వంతుగా ఎప్పుడు కూడా మా తల్లిగారి పేరు మీద మా తండ్రి గారి పేరు మీద కూడా నాన్నగారు అమ్మగారు కూడా నాన్నగారు శ్వాస వెల్ఫేర్ హాస్టల్లో చేస్తూ 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఆయన కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో చేర్చుకున్నాడు కాబట్టి అది నేను మాత్రం ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు తక్కువ కాకుండా ఆ సేవా కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటున్నాను. అది మనం ముఖ్యంగా ఏంటంటే మన క్లబ్ ద్వారా అనేక సర్వీసుల కార్యక్రమాలు చేసుకుంటుంటాం. లాస్ట్ ఇయర్ మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అది మన గవర్నర్ గారు అధ్యక్షులుగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కన్నా భిన్నంగా ఎక్కువ శాతం హెల్త్ క్యాంపులు పెట్టి ఇంచుమించు 15 లక్షలతో ఖర్చు పెట్టుకుంటున్నారు. అంత మంచి ప్రాజెక్టులు చేశారంటే వాస్తవంగా చెప్తున్నానంటే అంత మంచి ప్రాజెక్టులు అలయన్స్ క్లబ్లోనే కాదు మిగతా క్లబ్లో కూడా జరగలేదు. ప్రతి నెల మెడికల్ క్యాంపులు పెట్టి చేయడం అనేది అలయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటిలో కూడా అంత ఎక్కువ జరగదు మెడికల్ క్యాంప్ అనేది. అలాంటిది అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రతి నెల హెల్త్ క్యాంపులు చేయడం అనేది చాలా మంచి విషయం. అలాగే ఈ సంవత్సరం కూడా వికాస్ గారు అలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ పిఎస్టీలైన ముగ్గురికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తే